నమస్తే ఆర్టీఐ న్యూస్ కి స్వాగతం. 20 ఏళ్లుగా నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని, పదవులు అలంకార ప్రాయంగా చూడకూడదని, గత ప్రభుత్వ పాలనలో పదవి ఒకరి వద్ద ఉంటే పవర్ వేరే దగ్గర ఉండేదని అన్నారు. ప్రజలు 151 సీట్లతో గెలిపిస్తే పంచభూతాలను దోచుకున్నారని, వైఎస్ జగన్ సైకో పాలనతో జనాల్ని హింసించి ఇసుక, మైనింగ్, నీరు, మట్టి వంటి వాటిని దోచుకున్నారని, కుదిరితే ఆకాశాన్ని కూడా దోచుకునే వారేమో, అందుకే 151లో మధ్యలో ఉన్న పంచ 5 పోయి 11 మిగిలాయి అంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగస్తులు, పాత్రికేయులు అందరూ ఒక ఆడపడుచులా ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజలే బలంగా, కార్యకర్తలే బలం అని అన్నారు. 11 సీట్ల వైసీపీ క్రికెట్ టీంతో పోల్చారు. చంద్రబాబు పాలనతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నన్ను గెలిపించినటువంటి నా ప్రజలందరికీ ఈ విజయాన్ని నేను అంకితం చేస్తున్నాను. నేను మొదటి నుంచే చెప్తున్నాను, కార్యకర్తలేనే నా బలం, ప్రజలే నా బలగం. వాళ్ళతోనే నేను ముందుకు వెళ్తున్నాను. నా కార్యకర్తలు నన్ను వెన్నంటూ ఉంటూ ఈరోజు సాలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మా ఆడపడుచు అనుకోబట్టే ఈరోజు ఎంతో ఘన విజయాన్ని సాధించాం. అందరికీ పేరు పేరున, అలాగే మొత్తం అన్ని పార్టీలకి, బీజేపీ, జనసేన పార్టీలు వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎన్నో సంపడి పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తామని, సాలూరు నియోజకవర్గానికి వస్తే 4 సార్లుగా ఇక్కడ గెలిచి ఏ అభివృద్ధి చేయకుండా కేవలం పదవులకు మాత్రమే అలంకార ప్రాయంగా చూపిస్తూ, ఇక్కడ పదవి ఉంది, పవర్ ఎక్కడో ఉంటది కాబట్టి అలా కాకుండా సాలూరు నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు 20 ఏళ్లుగా సాలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆకాంక్షించిన, కోరినటువంటి విజయం ఈరోజు ఇది ప్రజా విజయం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద నమ్మకంతో, విశ్వాసంతో, గత 5 సంవత్సరాలు సైకో పరిపాలన మీద విసుగుతో ఈరోజు ఘన విజయాన్ని అందించారు అందరూ. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి అంతా కలిపి 164 సీట్లు వచ్చాయి. అసలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అన్న పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మొత్తం 100% ఈరోజు సాధించుకున్నారు. ఆయన ఏవైతే ఎక్స్ట్రా మాటలు చెప్పి మనుషులు కొట్టించి, చంపించి, హింసించినటువంటి వైసీపీ పార్టీకి ఈరోజు కేవలం 11 సీట్లు. ఆ రోజు 151 సీట్లని విర్రవీకి అందరినీ హింసించినటువంటి ఆ పార్టీకి 151లో మధ్యలో 5 ఎగిరిపోయింది, 11 మిగిలే. ఆ 5 కూడా పంచభూతాలను ఎంత హింసించారు వీళ్ళందరూ కూడా, ప్రజలు హింసించారు. కాబట్టి పంచభూతాల ఆగ్రహం కూడా వాళ్ళు చవి చూశారని మనకు తెలుసు. ఎందుకంటే శాండ్, మైనింగ్, వాటర్ ఒకటేంటి అన్ని కబ్జాలే, ఎక్కడ ఏది ఉంచలేదు. మట్టి, ఆకాశం అందితే ఆకాశాన్ని కూడా లాక్కుండేవాళ్ళు వాళ్ళు. ఇలా పంచభూతాలను కూడా కబలించి సైకో పరిపాలన చూసినటువంటి ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పారు. 11 ఆ కెప్టెన్ కూడా కనిపించట్లేదు. 11 క్రికెట్ టీం అంటున్నారు కొంతమంది, ఆ కెప్టెన్ కనిపించట్లేదు. ఎలా ఉన్నారు అని అంటే 11 మంది మేము ఎందుకు గెలిచామా అన్న పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి, దేవాలయం లాంటి అసెంబ్లీలో మమ్మల్ని అవమానించి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి వాళ్ళ నోళ్లు ఈరోజు మూత పడిపోయారు పూర్తిగా. మీ అంత అసభ్యకరంగా మేము మాట్లాడలేం. మాట్లాడితే ఈరోజు మీకు మేము చెప్పే సమాధానం ఎలా ఉంటుంది